వీళ్ళంతా కళ్యాణ మీటింగ్ కలవేను ఇవాళ ఇంద్రవేలి మీటింగ్ మంచిగా లేదా ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు లేదా అన్ని మాత్రం గౌరవించారు మీరు మాట ఇవ్వడం జరిగింది మీరు ఎవరికి ఎప్పుడైనా బాగలేదు ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ పరిస్థితుల్లో భరించాం దానికోసం ఇది ఉద్యమాల గడ్డ రాష్ట్రంలో ఉద్యమాలు 170 లక్షల ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ ఈ గడ్డ నుంచి ఉద్యమాలు చేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగి వచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లబెల్లి పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు రాలేదు వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు కనీసం మంత్రి వచ్చి హెగదేవారు వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతుండ్రు వాళ్ళు ఒక కుటుంబాల 3 అయిపోయినాయి ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారు దత్తత చేసి అమలైంది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు ఇవాళ నా ఆదివాసులు నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన దానికేమన్నా బాగా ఇద్దరు శ్రీధరరావు గారు మాట్లాడు మీ అభిమాన నాయకుడు మీ ప్రాంత శాసన సభ్యులు గౌరవ సహచరులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఈ రోజు జరుగుతా ఉన్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగస్వాములైతా ఉన్న మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరిమణి సురేఖ గారికి